శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విషయం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటకానికి ద్వితీయ స్థానంలో కేతువు, అష్టంలో రాహు, భాగ్యస్థానంలో కుజుడు, శని, బుధుడు 3 గ్రహాలు. అదేవిధంగా రాజ్యంలో రవి ప్లస్ శుక్రుడు ఈ 2 గ్రహాలు కూర్చున్నాయి. ఇక మనకు వ్యయ స్థానంలో బృహస్పతి కనిపిస్తున్నాడు. ఇలా ఉన్నప్పుడు కర్కాటకానికి ఆల్రెడీ అష్టమ రాహు యొక్క ప్రభావం కనబడుతోంది. అంటే ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ స్థానంలో ఉన్న కేతు ప్రభావం, ఇవి రెండూ కూడా ఎప్పటికప్పుడే ఒక విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కనబడుతుంది తప్ప యోగం ఇచ్చే పరిస్థితి అయితే మాత్రం కనిపించట్లేదు. సో మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేయకూడదు, ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో కూడా కొంత బలహీనపడే అవకాశం ఉంది. అదృష్టం అనేది అనుకూలంగా లేదు ఇక్కడ, అంచేత వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ దృష్టిలో వెళ్ళడానికి అవకాశం లేదు. అలాగే రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ అష్టంలో ఉన్న రాహు, భాగ్యంలో ఉన్న 3 గ్రహాల ప్రభావం వలన ఖచ్చితంగా కొంతవరకు తనకు సొంతం కాని విషయం మీద ఎక్కువగా ఆలోచన పెట్టడానికి అవకాశం ఏమాత్రం లేదు. అదృష్టం అనేది కలిసి రాదు కాబట్టి ఈ ప్రయత్నంలో ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కొత్త సినిమాలకి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, కొత్త సినిమాకి అగ్రిమెంట్ రాసుకోవడం కానీ ఇటువంటి ప్రయత్నాలు మాత్రం ఈ 15 రోజుల్లో చేయకండి. ఓకే. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంచెం బలహీనంగా ఉంది. విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకి మాత్రం ఉద్యోగం కూడా రావడంలో కొంచెం కష్టకాలం అని చెప్పచ్చు. అలాగే వివాహము, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు, శుభవార్తలు వింటారు. దూరబంధువుల నుండి శుభకార్యం గురించి కొంత మంచి మాటలు వినే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే మనం ట్రేడింగ్ చేసుకెళ్ళినప్పుడు లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం 1 పాజిటివ్గా పనిచేస్తుంది. కానీ ట్రేడింగ్ మాత్రం చేసే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనబడతాయి. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు రాహు అష్టంలోని ద్వితీయ కుటుంబ స్థానంలో కేతు యొక్క ప్రభావం, భాగ్యస్థానంలో ఈ 3 గ్రహాల ప్రభావం దృష్టిలో పెట్టుకుని మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని నిత్య అనుష్ఠానంగా అనుకుని చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే కొంతవరకు ఊరటగా ఉంటుంది. ఏదైనప్పటికీ అష్టంలో ఉన్న రాహు యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాహు గాయత్రి మంత్రాలు కూడా చదువుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. కొంతవరకు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.